ఏప్రిల్ 5వ తారీఖున మాదిగ మహాశక్తి ప్రారంభిస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. దళితులు అంటే ఏమిటి, దళితుల్లో మాదిగలు అంటే ఏమిటో ఆ పవర్ చూపిద్దామనేదే నా ఉద్దేశం. మాదిగల్ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే వాడుకుంటున్నారు. మాదిగవాడు పార్లమెంట్లో అడుగు పెట్టకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు సార్. పవన్ కళ్యాణ్ ఇలా బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాడు. ఎట్టొచ్చాడు? కులాన్ని బట్టి 4 కోట్ల మంది ఉంటే 1/4 మేమే ఉన్నాం సార్. ఈ 1/4 కనుక మేము ఒక దిక్కు అయితే వీళ్ళు ఎక్కడ పరిపాలిస్తారు సార్? రాజకీయంగా మా సర్వే సత్యనారాయణ ఉన్నాడు, మాజీ ఎంపీ. ఆయన ఇంట్లో కూర్చుని పెట్టారు. నేను ఎదిగిన వాడిని 6 సార్లు గెలిచిన వాడిని, నాకు టికెట్ వేయదు. ఓ సార్, ఎంత అవమానం సార్. మనము అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పెత్తందారి ఆలోచన చేస్తున్నప్పుడు కొద్ది కాలం మనం ఓర్చుకోబట్టే తప్పదు. ఆయన మారితే మంచిది. నేను మన అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పాను, మీరు మారాలి. కానీ మాట వెళ్ళలేదుగా మీ మాట. ఫోన్ చేస్తే ఫోన్ పలకకపోతే ఒక ముఖ్యమంత్రి ఆయన చిన్న వయసులో పెద్దోడు అయ్యాడు. పెద్దోళ్ళు ఫోన్ చేస్తే ఆయన పలకకపోతే, అందుకనే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ నేతలంతా బయటకు రావటం ఏమన్నా కారణాలు వేరే అనిపించినాయి మీకు ఏమన్నా? వచ్చే ఎన్నికల నాటికి దీన్నంతా నిర్మాణం చేస్తాం. మా జాతిని చిన్న చూపు చూసిన వాళ్లకు రియలైజ్ అయ్యేటట్టు చేస్తాం. అవసరమైతే తగిన గుణపాఠం. మంత్రిగా పనిచేశారు కదా, ఆ టైంలో మీరు ఏం చేశారు? అప్పుడు గమ్మత్తునమే, ఏం చేశానో నీకు ఇప్పుడు చెప్పాలా? ఎంతమంది మీతో సహకరిస్తారు ఇక్కడ ఈ విషయంలో? బ్రెడ్లో ఎల్లప్పుడు ముఖ్యమంత్రులు కావాలన్నా? మీరు ఎదిగారు కదా, మీతో పాటు కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఒక్కలం ఇద్దరం ఎదిగితే కులం ఎప్పుడు డెవలప్ కాదు. కానీ మీరు టైం విల్ డిసైడ్ అంటున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నడిచేది చంద్రబాబు గారి కనుసన్నల్లోనే అన్న ఒక లైన్ అయితే అందరూ తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటారు?